మొత్తం ఎత్తుకపోతున్న ఆంధ్రోళ్ళు మీరేమైనా చేయండి అని లొల్లి పెడితే నిన్న ముఖ్యమంత్రి గారు పోయి 2 రోజులు ఫస్ట్ టైం పాలమూరు బిడ్డ అయి ఉండి 30 నెలల నుంచి ఆయనకు తీరిక దొరకలేదట. నిన్న ఫస్ట్ టైం పోయి పాలమూరు ప్రాజెక్టుల మీద రివ్యూ చేసి ఏం మాట్లాడతాడు ఆయన? తీసుకుపోనండి 968 టీఎంసీలు మనకు వస్తే చాలు, 200 టీఎంసీలు ఆంధ్రోలు తీసుకుపోనండి, సంప్రదింపులు జరుపుతున్నాం మేమని చెప్తున్నాడు ఆయన. రేవంత్ రెడ్డి గారు, మీకు నీటి మీద అవగాహన లేకపోతే అవగాహన ఉన్న వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళ ఆంధ్రోలు 200 టీఎంసీలు తీసుకుపోయిన తర్వాత రేపు పొద్దున హైదరాబాద్ నగరానికి పెరుగుతున్నటువంటి భవిష్యత్ అవసరాలకి కృష్ణా నీళ్ళు సరిపోవు, గోదావరి మనకు దిక్కు. నేను రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా, మీరు కనుక బనకచెర్ల ప్రాజెక్టు కానీ ఇంకో ప్రాజెక్టు కానీ వాళ్ళు 200 టీఎంసీలు తీసుకుపోండి అంటే గోదావరిలో మనకు అడగండి అదనంగా 200 టీఎంసీలు. ఇప్పుడు 968 మనకు హక్కుభుక్తంగా ఉంది, 968 + 200 అడగండి. మీరు అడిగేంత వరకు మీరు బనకచెర్ల మీటింగ్ అటెండ్ అయినా కూడా మీరు తెలంగాణకు ద్రోహం చేసిన వాళ్ళే అవుతారు. మన భవిష్యత్తు నీటి అవసరాలన్నింటినీ కూడా పాతరేసిన వాళ్ళే అవుతారు. మీరు నేను మాట్లాడుకుంటా ముఖ్యమంత్రి గారు అంటారు అబ్కి బార్ కాంగ్రెస్ సర్కార్ అని. కూర్చునే యువత ఆఖరి బారే ఏ కాంగ్రెస్ సర్కార్, ఆఖరి బార్ కాంగ్రెస్ సర్కార్. కాంగ్రెస్ పార్టీ ఇంక 20 ఏళ్ళు తెలంగాణలో రాకుండా తెలంగాణ మీద, తెలంగాణ వాదం మీద, తెలంగాణ వనరుల మీద, తెలంగాణ భూముల మీద బందిపోట్లు పడ్డట్టు పట్టుకొని దోసుకొని తింటా ఉన్నారు మీరు, మీ కుటుంబ సభ్యులు, మీ ఎమ్మెల్యేలు. నిజంగా ఘోరమైందంటే ఈ దోపిడీకి అప్పుడు బీఆర్ఎస్ పార్టీలో దారులు తెరిస్తే, కిటికీలు తెరిస్తే ఇప్పుడు వీళ్ళు తలుపులు తెరిచి ఏకంగా దోసుకొని పోతున్నారు. అప్పుడు కేటీఆర్ పాలనే నడిచింది, ఇప్పుడు కేటీఆర్ పాలనే నడుస్తుంది. అప్పుడు కేటీఆర్ అంటే ఏంటంటే కేసీఆర్ గారు, తన్నీర్ హరీష్ రావు గారు, రామారావు గారు. ఇప్పుడు కేటీఆర్ అంటే ఏంటంటే కొండలరెడ్డి, తిరుపతి రెడ్డి, రేవంత్ రెడ్డి. అప్పుడు ఇప్పుడు సేమ్ పరిపాలన నడుస్తుంది తప్పితే వేరే ఏం మారలేదు. దోపిడీ మారలేదు, పెరిగింది, రాచబాట పట్టింది దోపిడీ. ఈ 1,00,000 కోట్ల కాంగ్రెస్ దోపిడీని ఖచ్చితంగా ఆపుతాం. ఆ 1,00,000 కోట్ల తెలంగాణ భూమిని కాపాడుకొని తీరుతాం. ఎట్లయితే వెలుగుమట్లలో పేద ప్రజల భూములు కాపాడినామో అట్లనే తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో మీ దోపిడీని గమనిస్తున్నాం. ఎవరు గమనిస్తలేరు అనుకోవద్దు. ఖచ్చితంగా మా వనరులను మేము కాపాడుకుంటాం. సీరియల్ లెక్క ఈ 1,00,000 కోట్లు ఎక్కడెక్కడ దోపిడీ చేస్తారో చెప్తా నేను. ఇవాళ ఈ లేక్ను మళ్ళీ ఒకసారి చూపించాలి దయచేసి. థ్యాంక్ యూ. జై తెలంగాణ. వన్ సెకండ్, ఇది ఒక్కటి చెప్పేసి కనబడుతుందా క్లారిటీ? పవన్ కళ్యాణ్ కానీ ఎవరు కానీ భూములు కొనుక్కున్నా, అది రిజిస్ట్రేషన్ చేసుకున్నా, వాటి ఫైనల్ డీటెయిల్స్ తెలిసేంత వరకు మీకు తెలిసి నేను ఎక్కువ మాట్లాడను. నేను ఈ వివాదం వచ్చిన తర్వాత పర్టికులర్లీ పవన్ కళ్యాణ్ భూమి గురించి వాస్తవానికి నేను మాట్లాడలేదు. చాలామంది తెలంగాణ వాదులు తీసి ఇంటర్నెట్లో పెట్టిన తర్వాత అదేంది అని నేను డీటెయిల్గా తీసుకుంటే ఆ డీటెయిల్స్లో వచ్చింది ఏంటి అంటే అన్ని లేక్స్ లాగా కాకుండా ఈ లేక్కి ఫైనలైజేషన్ అయిన తర్వాత వారు కొనుక్కున్న 10 ఎకరాలు కూడా శిఖం భూమి అని తెలుస్తుంది. కాబట్టి ఆయన్నే అన్నారు కదా, శిఖం భూమి అని తెలిస్తే వాపస్ ఇస్తాను, వాపస్ ఇవ్వమని మేము డిమాండ్ చేస్తున్నాం అంతే. ఏమో తెలంగాణ బరాబర్ మా జాగిరే కదా, తెలంగాణ ప్రజల జాగిరే కదా. పవన్ కళ్యాణ్ జాగిర్ అయితే కాదు కదా, పవన్ కళ్యాణ్ వాళ్ళ ఫాదర్ జాగిర్ కాదు కదా, మా జాగిరే కదా. మేం కదా కొట్లాడింది తెలంగాణ కోసం. ఇట్లాంటి వాళ్ళందరినీ ఎదిరించి కొట్లాడినాం కదా. పవన్ కళ్యాణ్ అయితేంది, వాళ్ళ అన్న అయితేంది, మొత్తం వాళ్ళ ఆంధ్ర సంతతంతా వచ్చి కొట్లాడితే కూడా తెలంగాణ బిడ్డలు ఏదో చిన్న చీమలైన పెద్ద పామును బట్టి సంపుతాయన్నట్టుగా అంత పెద్ద ఆంధ్ర విషకూరల నుంచి తెలంగాణను బయటికి తెచ్చుకున్నాం కదా. ఏం ఊరుకోము అంటే కొట్లాడినాం, మేము కడుపు కట్టుకొని కొట్లాడినాం కాబట్టి ఖచ్చితంగా కోపం వస్తుంది, ఖచ్చితంగా ఆవేశం ఉంటుంది. ఇక్కడ మీరు వచ్చి రాజకీయాలు చేస్తామంటే మాత్రం ప్రజలు ఓడిస్తారు ఖచ్చితంగా. ఇప్పుడు రాజ్యాంగం చెప్పింది కాబట్టి ఎవరన్నా ఎక్కడన్నా పోటీ చేయొచ్చు అనేదానికి ఇబ్బంది ఏం లేదు. కానీ నైతికత అనేది ఒకటి ఉంటుంది. మీ వల్లనే సావగొట్టబడి, మా వనరులు దోచుకోబడి, మా సంస్కృతి మరుగున పడిపోయి, మేము ఇబ్బంది పడి 1,200 మంది అమరవీరులు చచ్చిపోతే నువ్వు ఇక్కడ వచ్చి రాజకీయం చేస్తా అంటే మరి మేము తెచ్చుకున్నది